మనిషిని చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పోలీసు వేధింపులతో కృష్ణలంకలో ఒకే నెలలో 2 ఘటనలు జరిగాయన్నారు ఆయన. క్రాంతి కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోగా సాయి కృష్ణను చంపేసి మృతదేహం కూడా కాల్చేశారని ఆరోపించారు. సీఐని సస్పెండ్ చేస్తే ప్రాణాలు తిరిగొస్తాయా అని అడిగారు. ఇక సాయి కృష్ణ, క్రాంతి కుమార్ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. చాలా చోట్ల జరుగుతున్నామ్మా. ఇది కృష్ణలంకలో ఇష్యూనే ఎందుకు బయటకు వచ్చిందంటే ఈ ఘటన జరిగి గత నెలలో 2 ఘటనలు జరిగినాయి ఇట్లాంటివి. ఇంకొక దళిత యువకుడు కూడా ఇదే విధంగా హరాస్మెంట్, జైల్లో హరాస్మెంట్ పెడితే ఆ కుర్రోడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. క్రాంతి కుమార్. ఈ అబ్బాయి అయితే సాయి కృష్ణ అయితే ఏదో కేసులు ఉన్నాయంటే రౌడీ చీటర్గా ఏదో ఉన్నాడు, ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. నేరస్తులు అయితే శిక్షించాల్సిందే కాదంటే వాళ్ళ, కానీ చంపేసి బాడీ కూడా కాల్చేసే పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు పాలన జరుగుతుందంటే ఏ విధంగా పైశాచికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. సీఏ సస్పెండ్ చేస్తే సరిపోయిందా? ప్రాణాలు తిరిగి వస్తాయా? 2 ప్రాణాలు తిరిగి వస్తాయా? ఆ తల్లికి సమాధానం చెప్పండి మీరే. ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ తరఫున నిలబడి పోరాటం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చాము. నిన్న మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే బాడీ లేదు, మనిషి లేడు, ఏం లేరు. కోర్టులో వాళ్ళ పేరెంట్స్ పిటిషన్ ఇస్తే 29వ తారీఖు లోపల కోర్టు ప్రొడ్యూస్ చేస్తామని కోర్టులో చెప్పడం జరిగింది. చూడండి, న్యాయ వ్యవస్థను కూడా ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిపై కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ జరిగిన సంఘటనలన్నీ చెప్పి ఆ 2 యువకుల మరణంపై కూడా దర్యాప్తు చేయాలి. సాయి కృష్ణ కాకుండా క్రాంతి కుమార్ కూడా ఒకే నెలలో జరిగింది 2. ఒకటే పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్.